వెరికోజ్ వీన్స్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని కనుక చూసినట్లయితే దీన్ని కూడా మళ్ళీ అగైన్ రెండుగా విశ్లేషించుకోవచ్చు. ఒకటి ఎర్లీగా వచ్చేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి, లేట్ స్టేజ్లో వచ్చేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి. ఎర్లీ లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఒక్కోసారి వాపు అంటే షైనింగ్ ఉంటుంది, కాళ్ళలో ఒక రకమైనటువంటి షైనింగ్ ఉంటుంది. దాని తర్వాత అది వాపు కింద మారడానికి అవకాశం ఉంటుంది, అట్లా రావచ్చు. కొంతమందికి కాసేపు ఉంచోగానే కాళ్ళు పీకుతూ ఉంటాయి, అంటే కారణం తెలియదు, ఎందుకు నొప్పి వస్తుందో తెలియదు. అంటే నాట్ ఓన్లీ ఎల్డర్ పీపుల్, ఈవెన్ యంగ్స్టర్స్లో కూడా. సో అట్లాంటిది కండిషన్ ఉన్నప్పుడు ఈ వెరికోజ్ వీన్స్ అవడానికి అవకాశం ఉందని చెప్పి గమనించాలి. కాళ్ళు పీకటం ఒకటి. ఇంకొక స్పెసిఫిక్ ఫీచర్ ఆఫ్ వెరికోజ్ వీన్స్ ఏంటంటే నైట్ క్రాంప్స్. యూజువల్గా రాత్రిపూట నిద్రలో కాళ్ళు చాపినప్పుడు కండలు పెట్టేస్తుంటాయి, నైట్ క్రాంప్స్. అది ది స్పెసిఫిక్ ఫీచర్ ఫర్ వెరికోజ్ వీన్స్. ఇవే కాకుండా పిగ్మెంటేషన్, ఒక్కోసారి కొంచెం బ్రౌనిష్ ఆర్ బ్లాకిష్ పిగ్మెంటేషన్ చీలమండలకి కొంచెం పైన లేకపోతే చీలమండ చుట్టూ కూడా ఆ పిగ్మెంటేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇదొక కారణం. ఈ విధంగా ఒక్కొక్కసారి ఇచ్చింగ్, పిగ్మెంటేషన్తో పాటు ఇచ్చింగ్ కూడా ఉండొచ్చు, ఒక్కోసారి బర్నింగ్ సెన్సేషన్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనం ఎర్లీ లక్షణాల కింద చెప్పుకోవచ్చు. అదే లేట్ లక్షణాలు ఏంటని కనుక చూసుకున్నట్లయితే ఎడిమా, అంటే చేతితో కనుక కాలు దగ్గర నొక్కినట్టయితే చొట్టపడుతుంది, అంటే నీరు చేరుతుంది కాళ్ళలో. దాంతోపాటు పిగ్మెంటేషన్ ఇంకా డార్కెన్ అవుతుంది, అంటే బ్లాకిష్గా కానీ బ్రౌనిష్గా కానీ. దీంతోపాటు ఆ పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు ఎప్పుడైతే ఇచ్చింగ్ ఉంటుందో దాన్ని స్క్రాచ్ చేస్తారు చాలామంది. సో ఆ స్క్రాచ్ చేసినప్పుడు అక్కడ అల్సర్స్ ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది. అల్సర్తో పాటు డెర్మటైటిస్, స్కిన్ అంతా కూడా గట్టిపడిపోయి బాగా చర్మం మందు బారిపోయి పుళ్ళులాగా రావడానికి అవకాశం ఉంటుంది, డెర్మటైటిస్ అంటారు. అట్లాంటి కండిషన్ ఉండవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎల్డిఎస్ చేంజెస్ అంటాం, అంటే లైపోడెర్మటోస్క్లెరోసిస్ అనేటువంటి ఒక కండిషన్ ఉంది. ఇది లేట్గా వచ్చేటువంటి కండిషన్. అట్లాంటి కండిషన్ ఒకటి రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సెల్యులైటిస్, అంటే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కాళ్ళలో ఎర్రగా మంటలాగా వచ్చి కాలంతా బగబగ మండిపోతూ ఉంటుంది, ఫీవర్ వస్తూ ఉంటుంది, చలితో కూడినటువంటి జ్వరం. సో ఇట్లాంటి కండిషన్స్ ప్లస్ నాన్ హీలింగ్ అల్సర్స్ ఆర్ సమ్టైమ్స్ ఎర్లీ స్టేజ్ అల్సర్స్, ఇవన్నీ కూడా మనం లేట్ స్టేజ్లో చెప్పుకోవచ్చు. ఈ వీడియో నేను ముఖ్యంగా చేయడానికి కారణం ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పించడానికి. ఎందుకంటే వెరికోజ్ వీన్ గురించి అవగాహన లేదు కాబట్టి చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయని ఆల్రెడీ నేను చెప్పున్నాను. సో దాని గురించి చెప్తున్నాను. ఎవరికైనా ఎటువంటి సందేహం ఉన్నా సరే మీరు కామెంట్ రూపంలో దాన్ని అడగచ్చు, లేదా డైరెక్ట్గా నన్ను అప్రోచ్ అయినా కూడా పర్వాలేదు. ఇది మీరు గమనించి తదనుగుణంగా మీరు బెనిఫిట్ పొందాలని చెప్పి నేను ఆశిస్తున్నాను.